నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జాకోరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత ఆధ్వర్యంలో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై గుంజీళ్ల అంతర్జాతీయ ప్రచారకులుగా పేరొందిన రాష్ట్ర అవార్డు గ్రహీత అందె జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని పరిశోధనల ద్వారా తేలిందని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగా ప్రతినిత్యం చేయడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, అభ్యసనం, సృజనాత్మకత, జ్ఞానం, ఏకాగ్రత, గుర్తించుకోవడం, సమస్య పరిష్కారం మొదలైనవి పెంపొంది సమస్యలు మరియు ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుందని అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా విద్యార్థులకు చాలా ఉపయోగవంతమైందని, దీన్ని ప్రతిరోజు ఆచరించడం ద్వారా అభ్యసన సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చునని అందె జీవన్ రావు తెలిపారు. బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగాను విద్యా ప్రణాళికలో భాగంగా చేర్చి ప్రార్థనా సమయంలో అమలు చేయడం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడవచ్చని తెలిపారు. బ్రెయిన్ యోగా చేసే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలీ మాట్లాడుతూ విద్యార్థులు సూపర్ బ్రెయిన్ యోగాను ప్రతిరోజు ఆచరిస్తూ మేధో సంపత్తిని పెంపొందించుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ నిజామాబాద్ నేత అధ్యక్షులు అంకం లక్ష్మణ్, రీజనల్ చైర్మన్ పొలగం హనుమాన్లు, జోన్ చైర్మన్ విష్ణువర్ధన్, ప్రధానోపాధ్యాయులు అలీం మరియు బోధనా సిబ్బంది అందె జీవన్ రావును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయిలు, రుత్, దేవలత, మంజుష, సంచారాణి, భాగ్యలక్ష్మి, స్వరూప, స్వామికుమార్, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలి. శ్వాసను గాఢంగా తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలి. ఈ స్థితిలో 3 సెకండ్లు ఆగాలి. ఎంతసేపు ఆగాలి? 3 సెకండ్లు ఆగాలి. శ్వాస వదులుతూ పైకి లేవాలి. ఇంకోసారి చూద్దాం. శ్వాసను గాఢంగా తీసుకుంటూ. ఈ యోగా వల్ల ఇప్పుడు మీరు నేర్చుకున్న అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మెదడు యొక్క కణాలని ఉత్తేజపరచడమే కాకుండా కొందరు స్లో లెర్నర్స్ ఉంటారు. ఒక క్లాస్లో ఉన్నారు. వాళ్ళు 1కి 3-4 సార్లు చెప్తేనే కానీ అర్థం కాదు. అందుకే టీచర్ ఏం చెప్తారని ఏం చేస్తారు, ఒకసారి చెప్పారు, 1కి 2-3 సార్లు చెప్తారు. శ్వాసను గాఢంగా తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలి. ఎడమ చేతితోనే కుడి చెవి తమ్మెని పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్. తర్వాత కుడి చేతితోని ఎడమ చెవి తమ్మెని పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ డ్రమ్ బీట్ 1 కొడితే శ్వాస తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలి. 3 సెకండ్ల తర్వాత 2 బీట్లు కొడతారు. 2 బీట్లు కొడితే శ్వాస వదులుతూ పైకి లేవాలి. సో ఇది ఇన్స్ట్రక్షను. స్టార్ట్ చేద్దామా?